సో ఈరోజు మనం లూప్స్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. పైథాన్లో లూప్స్ ఎందుకు వాడతామంటే ఒక ప్రాసెస్ని మల్టిపుల్ టైమ్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం లూప్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఈ లూప్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్, ఫర్ లూప్. ఈ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ని ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ అంటే మల్టిపుల్ టైమ్స్ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ అనేది మనకి ఎండింగ్ తెలుసు, మనకి అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ వరకు నాకు ఎన్ని టైమ్స్ లూప్ కావాలి, అప్పుడు ఫర్ లూప్ అనేది వాడతాం. దీనికి ఈ లూప్ అనే దానికి బ్రేక్ కంటిన్యూ అని ఉంటే అది నేను తర్వాత చెప్తాను ఎక్కడ యూజ్ అవుతుంది అంటే. ఫస్ట్ ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి తెలిసినప్పుడు వాడతాం. లైక్ లిస్ట్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, డిక్షనరీ కానీ, ఇంకా నెంబర్స్ కానీ, ఇంకా చాలా ఉంటాయి. దానికి మొత్తం అనే దానికి ఫర్ లూప్ అని వాడతాం. ఫర్ లూప్ సింటాక్స్ ఇది. ఫర్ అని రాసుకుని తర్వాత వేరియబుల్ మీ ఇష్టమైనది ఐ కానీ, జే కానీ, కే కానీ, ఎల్ కానీ ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఎన్ అని రాసుకొని సీక్వెన్స్ అంటే ఏవి స్ట్రింగ్కి చేస్తున్నారో, ఏ డిక్షనరీ చేస్తున్నారో, లిస్ట్కి చేస్తున్నారా, దేనికి చేస్తున్నారని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ అని రాసుకొని ఇక్కడ క్యార్ అని రాసుకున్నారు. క్యార్ అంటే ఏంటి? వేరియబుల్ అని. ఇన్ అని రాసుకొని ఇక్కడ పైథాన్, ఇక్కడే వాడు ఏం చేశాడు, డబుల్ కోట్స్లో పైథాన్ అని రాసుకున్నాడు. పైథాన్ అని రాసుకున్న తర్వాత ప్రింట్ క్యార్ అని రాశాడు. ప్రింట్ క్యార్ అని రాస్తే ఒక్కొక్క లెటరు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ మొత్తం లెటర్స్ అన్ని ప్రింట్ అయిపోయిన తర్వాత ఎల్స్ బ్లాక్లో వచ్చి లూప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్ మనం ఆప్షనల్ అనమాట, వాడచ్చు వాడకపోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. ఇక్కడ నేను ఐ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఐ అనేది ఇన్ రాసుకొని పైథాన్ అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, ఐ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ ఐ అంటే నాకు ఏదైతే ఇటరేషన్ అవుతుందో అది. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెటర్ బై లెటర్ నాకు ప్రింట్ అయింది. ఇది ఎలా ప్రింట్ అయిందంటే ఇక్కడ ఫస్ట్ లూప్. ఈ ఫస్ట్ లూప్లో ఏమవుతుంది, ఐ అనేది పి అనేది ఐలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ నాకు కిందకు వచ్చి ప్రింట్ ఐ అని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు నాకు పి అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లూప్ ఇది. సెకండ్ లూప్ తర్వాత ఐలో నాకు ఇప్పుడు వై అనేది స్టోర్ అవుతుంది. వై అనేది స్టోర్ అయిన తర్వాత కింద స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఐ అని ఉంది. ఇక్కడ ప్రింట్ వై అని ప్రింట్ అవుతుంది. థర్డ్ లూప్ ఐ ఈక్వల్ టు టీ, సో ఇక్కడ టీ అని ప్రింట్ అవుతుంది. ఫోర్త్ లూప్ ఐ ఈక్వల్ టు హెచ్, ఇక్కడ హెచ్ అని ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ చివరి వరకు ఎన్ ఉంది కదా, ఆ ఎన్ వరకు సేమ్ ఇలానే ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా లూప్ ఎలా అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది అని? ఈ 2 లైన్స్ అర్థమైందా? సో ఈ 2 లైన్స్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఎల్స్ బ్లాక్లో వేస్తాను. ఇక్కడ మొత్తం ఎన్న దాకా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎల్స్ బ్లాక్లో నేను ఏం రాస్తానంటే లూప్ కంప్లీటెడ్ అని రాస్తాను. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఇప్పుడు ప్రింట్ అయింది. మొత్తం ఈ 2 లైన్స్ లూపింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. ఇది ఆప్షనల్ అన్నమాట, వాడచ్చు వాడకపోవచ్చు మీ ఇష్టం. తర్వాత వైల్ లూప్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని లూప్స్ కావాలో అన్ని లూప్స్ మనకి తెలియనప్పుడు మనం వైల్ అని రాసుకుంటాం.
ఆ తర్వాత కండిషన్ ఎంచుకుంటాం. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినంతసేపు అది లూప్లోనే కంటిన్యూ అవుతుంది. వైల్ లూప్కి సింటాక్స్ వైల్ కండిషన్. వైల్ రాసుకున్న తర్వాత కీవర్డ్, ఇది కీవర్డ్ వైల్ అనేది. కండిషన్ అనేది మనం ఇఫ్లో కండిషన్ రాసుకుంటాం కదా, a <= 3, b <= 2, అలాంటి కండిషన్స్ అనమాట. తర్వాత ఇక్కడ కోడ్ బ్లాక్లో లాజిక్ రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నమ్ అనేది 1 అని తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ కండిషన్ తీసుకున్నాడు వైల్ నమ్ <= 5 అని. నమ్ <= 5 అని రాసుకున్నాడు. ఇక్కడ ఒక్కొక్క లూప్ మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ లూప్లో ఏం జరుగుతుంది, నమ్ <= 5 అని ఇచ్చాడు కదా కండిషన్. సో ఈ కండిషన్ ఎలాగా 1 <= 5, ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది కాబట్టి ఈ లోపల వెళ్తుంది అనమాట. లోపల వెళ్ళి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ నమ్ అని ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. ఎంత, నమ్ అంటే ఎంత, 1 ప్రింట్ అయింది. ఆ తర్వాత లైన్లో ఏముంది, నమ్ += 1 ఉంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇది డివైడ్ చేసి రాయాలంటే నమ్ నమ్ +1 అని. ఇక్కడ నమ్ అంటే ఎంత, 1 + 1 అంటే ఎంత, 2. సో నమ్ అనేది ఇక్కడ ఎంత అయింది, 2 అయింది. ఈ 2 మళ్ళీ ఈ కండిషన్లో చెక్ చేసుకుంటుంది. తర్వాత ఇప్పుడు సెకండ్ లూప్ 2 <= 5. ఈ సెకండ్ లూప్లో 2 <= 5 అనేది ట్రూ కాబట్టి మళ్ళీ ఈ బ్లాక్లో అవుతుంది. ఈ 2 లైన్స్ బ్లాక్లో వెళ్ళి ప్రింట్ నమ్ అని ఉంది. తర్వాత 2 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నమ్ += 1 ఉన్నది. నమ్ నమ్ +1 అని ఉంది. సో ఇక్కడ నమ్ అంటే ఎంత, 2 + 1 = 3. ఇప్పుడు థర్డ్ లూప్లో 3 <= 5, ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయమని చెప్పాం. 3 అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 1తో ఇంక్రిమెంట్ అవుతుంది. నమ్ నమ్ +1. 3 + 1 అంటే ఎంత, 4. ఇప్పుడు ఫోర్త్ లూప్ 4 <= 5 ట్రూ కాబట్టి నాకు 4 ప్రింట్ అయింది. నమ్ నమ్ +1 4 + 1 ఎంత, 5 అయింది. 5 వెళ్తే తర్వాత ఫిఫ్త్ లూప్లో 5 <= 5. ఇది కండిషన్ ట్రూవా ఫాల్సా, ట్రూ. ఇది చెప్పండి. ఓకే, ఇది ట్రూ కాబట్టి 5 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ నమ్ అని రాసుకున్నాం కాబట్టి నమ్ అని రాసుకున్న తర్వాత దాని కింద నమ్ నమ్ +1. ఇక్కడ నమ్ అంటే ఎంత, 5 + 1 = 6. తర్వాత ఈ 6 అనేది మళ్ళీ స్టార్టింగ్ చెక్ చేసుకుంటుంది. 6 <= 5 కాదు. సో ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. మీకు రన్ చేసి చూపిస్తాను. 1 2 3 4 5 వచ్చింది. ఇది ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఆ తర్వాత బ్రేక్. మనం ఇప్పుడు బ్రేక్ ఎందుకు వాడతామో నేను ఇక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమీ రాయలేదు. ఇక్కడ ప్లస్ తీసేస్తున్నాను. ప్లస్ తీసినప్పుడు ఇక్కడ రన్ చేసామనుకోండి, ఇన్ఫైనైట్ లూప్లో పోతుంది. ఇది ఇలాగ ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నమ్ అనేది 1 అని ఇచ్చాం. 1 అని ఇచ్చి
అది ఇంకా కంటిన్యూస్గా 1<5 అదే చెక్ చేసుకుంటే అదే ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనికి మనం బ్రేక్ అని రాస్తాం. బ్రేక్ ఎందుకంటే ఇలా ఇన్ఫినిట్ లూప్ ఉంటుంది కదా, ఈ ఇన్ఫినిట్ లూప్ నుంచి బ్రేక్ అని రాస్తే బ్రేక్ ఆ లూప్ మొత్తం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ వైల్, ఇది సింటాక్స్, ఇది బ్రేక్. వైల్ కండిషన్ రాసుకుని ఇఫ్ కండిషన్ టు స్టాప్ అంటే ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటాం. కండిషన్ రాసుకున్న తర్వాత బ్రేక్ అని రాసుకుంటాం. వైల్, ఇక్కడ వైల్ లూప్కి బ్రేక్ ఎక్కడ రాసుకున్నాం చూ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నమ్ అనేది 1 అని ఇచ్చుకున్నాం. 1 అని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ రాసుకున్నాం. వైల్ నమ్ <5 ఇందాక కండిషన్ సేమ్. ఇక్కడ తర్వాత ఇఫ్ కండిషన్ ఇచ్చుకున్నాం. ఏమి ఇచ్చుకున్నాం? ఇఫ్ నమ్ = 3 అంటే నమ్ ఎప్పుడైతే 3 అవుతుందో అప్పుడు ఈ కండిషన్లోకి వెళ్ళు అని. తర్వాత ప్రింట్ స్టాపింగ్ ఎట్ 3 అంటే ఇక్కడ బ్రేక్ అని రాసుకున్నాం. బ్రేక్ అని ఎందుకు రాసుకున్నాం అంటే నాకు 3 దగ్గరే చాలు అని చెప్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రింట్ నమ్ అని తీసుకున్నాం. తర్వాత num+1 అని తీసుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయ్యి బ్రేక్ అయిందో ఇంకా దేనికి వెళ్ళదు, మొత్తం అంతా లూపింగ్ అంతా ఆగిపోయి. ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా 1 2 అని ప్రింట్ అయింది. తర్వాత స్టాపింగ్ అట్ 3 అని ప్రింట్ అయింది. 1 2 చెక్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది నమ్ అనే వాల్యూ 3 అయిందో అది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీంట్లోకి వెళ్ళింది. దీంట్లోకి వెళ్ళి స్టాపింగ్ అట్ 3 అని ప్రింట్ అయ్యి బ్రేక్ అయింది. బ్రేక్ అంటే ఏమిటి? మొత్తానికి లూప్ బ్రేక్ చేసామని. లూప్ బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు ఇంకా ప్రోగ్రామ్ ఆగిపోయింది. సో ఇది అర్థమైందా బ్రేక్ ఎందుకు వాడామని? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. అర్థమైంది సార్. ఓకే. ఆ తర్వాత ఇది ఫర్ లూప్లో బ్రేక్ ఎలా వాడతామంటే సేమ్ ఇక్కడ వైల్ లూప్లో రాసుకున్నాం కదా, ఈ వైల్ లూప్నే నేను కొంచెం మోడిఫై చేసి ఫర్ లూప్లో రాసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని రాసుకున్నాం. సో సేమ్ అవుట్పుట్. ఓకేనా? ఫర్ లూప్లో కూడా ఈ కండిషన్ ఒకటే, ఈ సింటాక్స్ ఒకటే మారుతుంది అంతే, ఫర్ లూప్లో వైల్ లూప్లో. ఇప్పుడు కంటిన్యూ చూద్దాం. కంటిన్యూ ఎప్పుడు వాడతాం అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లూప్స్ ఉన్నాయి. 5 లూప్స్లో నాకు ఏదో ఒక లూపు స్కిప్ అవ్వాలి. స్కిప్ అవ్వాలంటే అప్పుడు మనం కంటిన్యూ అది వాడతాం. కంటిన్యూ వాడిన తర్వాత ఈ బ్రేక్ లాగా మొత్తం ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయి ఉండదు. ఆ ఒక్క లూపే స్కిప్ అయ్యి ఇంకా మిగతా లూప్స్ కూడా ప్రింట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కంటిన్యూది సింటాక్స్. వైల్ కండిషన్ రాసుకొని ఇఫ్ కండిషన్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత కంటిన్యూ అని రాసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. వైల్కి సేమ్ ఇందాకలాగే ఈ ఎగ్జాంపుల్. ఇందాక ఇక్కడ ఏం రాసుకున్నాం అంటే నమ్ = 1 రాసుకున్నాం. సేమ్ ఇందాకటి ఎగ్జాంపులే. తర్వాత ఇఫ్ నమ్ = 3 3. ఇక్కడ కండిషన్ ఇక్కడ లాజిక్ రాసుకున్నాం. నమ్ += 1 అని రాసుకున్న తర్వాత కంటిన్యూ ఇచ్చుకున్నాం. ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే ఇప్పుడు స్టెప్ ప్రతి లూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లూప్లో ఏమవుతుందంటే నమ్ వాల్యూ 1 ఉంది. తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. నమ్ అంటే 1 < 5 ట్రూ. ఇది ట్రూ అయింది కదా. ఇప్పుడు తర్వాత ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఇఫ్ 1 = 3
కాదు, ఫాల్స్. సో అదేం చేస్తుందంటే దీంట్లోకి వెళ్ళదు, ఇంకా దీంట్లోకి వెళ్ళకుండా ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రింట్లో వచ్చినప్పుడు 1 అని ప్రింట్ అయ్యి తర్వాత నమ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది రాసుకున్నాం లాజిక్. నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అని. ఇక్కడ 2 అవుతుంది నమ్, అది ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నమ్ వాల్యూ 2. ఈ 2 వాల్యూ మళ్ళీ కండిషన్లో చెక్ చేసుకుంటుంది, అంటే సెకండ్ లూప్. ఈ సెకండ్ లూప్లో నమ్ వాల్యూ అనేది 2 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్లో మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ నమ్ 2 ఈక్వల్ టు 3 అని, ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళకుండా ప్రింట్లో వచ్చేసింది. ప్రింట్లోకి వచ్చి నాకు 2 అని ప్రింట్ అయింది. 2 అని ప్రింట్ అయిన తర్వాత నమ్ అనేది ఒక 1 ఇంక్రిమెంట్ అయింది. సో నమ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 అనేది ఈక్వల్ టు 3. ఇప్పుడు థర్డ్ లూప్. ఈ థర్డ్ లూప్లో నమ్ అనేది 3. ఈ నమ్ అనేది 3 కాబట్టి 3 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ఆర్ ట్రూ. 3 లెస్ దెన్ ఈక్వల్ టు 5, ఇది ట్రూ అయింది. ఆ తర్వాత మనకి ఇఫ్ కండిషన్ ఉంది, నమ్ ఈక్వల్ టు 3 అని. 3 ఈక్వల్ టు 3, ఇది ట్రూ అయింది. ఇప్పుడు ఇది ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ దీని లోపలికి వెళ్ళి ఫస్ట్ ఏముంది, నమ్ ఈజ్ ప్లస్ ఈక్వల్ టు 1 అని ఉంది. 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4 అయింది. 4 అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ అంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది, కిందకి వెళ్ళదు. అర్థమైందా? ఈ కంటిన్యూ అంటే మళ్ళీ ఇక్కడ వెళ్తుంది, కిందకి వెళ్ళదు అనమాట ఈ ప్రింట్లోకి. అప్పుడు నమ్ వాల్యూ అంతా నాకు ఇప్పుడు 4. థర్డ్ లూప్లో ఏం ప్రింట్ అవ్వలేదు. ఫోర్త్ లూప్, ఇప్పుడు ఫోర్త్ లూప్ 4 లెస్ దెన్ ఈక్వల్ టు 5, ఇది ట్రూ అయింది. తర్వాత 4 డబుల్ ఈక్వల్ టు 3, ఇది ఫాల్స్ అయింది. కాబట్టి కింద ప్రింట్లో వచ్చేస్తుంది. ప్రింట్ వచ్చి 4, ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. నమ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5. ఇప్పుడు ఫిఫ్త్ లూప్లో నమ్ అనేది 5 లెస్ దెన్ ఈక్వల్ టు 5 అంటే ఎస్ ట్రూ అయింది కాబట్టి ఆ తర్వాత ఇది చెక్ చేసుకుంటుంది, నమ్ ఈక్వల్ టు 3 అని. అది ఫాల్స్ అయింది, అంటే 5 ఈక్వల్ టు 3 ఫాల్స్. ఆ తర్వాత ప్రింట్ 5, తర్వాత నంబర్ ఇంక్రిమెంట్ అయింది. నమ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 ఈక్వల్ టు 6 అని. ఇప్పుడు 6 అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంది, 6 లెస్ దెన్ ఈక్వల్ టు 5 అని. సో ఇది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఎగ్జిట్ అయిపోద్ది ప్రోగ్రామ్. తర్వాత ఏం లేదు కాబట్టి నెక్స్ట్ లైన్. ఇది అర్థమైందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నాకు ఇక్కడ 3 ప్రింట్ అవ్వలేదు, చూసారా? 1 2 4. ఇక్కడ 1 వచ్చింది, అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 2 వచ్చింది, తర్వాత 3 ఏం ప్రింట్ అవ్వలేదు. 4 వచ్చింది, 5 వచ్చింది. అర్థమైంది? ఇది డౌటా? అర్థమైంది సార్. ఆ తర్వాత వైల్ ఫర్ లూప్లో కూడా సేమ్ సింపుల్గా ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ రాసుకున్నాము. ఈ ప్రోగ్రామ్లో ఏమి నేర్చుకున్నానంటే 1 to 6 అని నేర్చుకున్నాను. ఇక్కడ 1 to 6 అంటే మనకి ఎన్ని వస్తాయంటే 1 to 5 మాత్రమే వస్తాయి, అంటే 6 ప్రింట్ అవ్వదు అన్నమాట. 1 to 5 వరకే మనం ఇచ్చుకున్నాం రేంజ్ అని అర్థం. ఇక్కడ కింద ఏం రాసుకున్నాం, ఇఫ్ నమ్ ఈక్వల్ టు 3 అని రాసుకున్నాం. ఒకవేళ నంబర్ అనేది 3 అయితే కంటిన్యూ ఉంటుంది, అంటే ఆ లూప్ స్కిప్ అయ్యి వేరే లూప్లో వెళ్ళు అని.
ఇప్పుడు రన్ చేసి చూస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది 1 2 4 5 అని. ఇది అర్థమైందా? ఫర్ వైల్ సేమ్ అవుట్పుట్టే కానీ డిఫరెంట్ కోడ్. మనం ఫస్ట్ వైల్తో రాసుకున్నాం, ఇక్కడ ఫర్లో రాసుకున్నాం అంతే. ఇది క్లియర్ కదా? ఫర్ వైల్ బ్రేక్ కంటిన్యూ. ఓకే సార్. ఆ తర్వాత నెస్టెడ్ లూప్స్. నిన్న ఏం చెప్పానంటే నెస్టెడ్ ఇఫ్ చెప్పాను కదా, అంటే ఇఫ్లో ఇఫ్ కండిషన్. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ అన్నమాట, అంటే లూప్స్లో మళ్ళీ లూప్. ఈ లూప్లో ఎలాగంటే ఇప్పుడు ఫర్ అనేది తీసుకున్నాను, ఫర్ అనేది ఒక లూప్ రాసాను, జే అనేది ఒక లూప్ రాసాను. లూప్ రాసిన తర్వాత నేను ఏం ప్రింట్ చేశానంటే ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకున్నాను. ఇక్కడ కండిషన్ ఇచ్చుకున్నాను, కండిషన్ ఇచ్చుకుని బ్రేక్ అని రాశాను. ఇక్కడ ప్రింట్ అని రాసుకుని ఫార్మాట్లో జే రాశాను. ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకున్నాం అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 4 అని రాసుకున్నాం. తర్వాత ఫర్ జే ఇన్ రేంజ్ 1 4. ఆ తర్వాత ఇఫ్ జే ఈక్వల్ టు 2 అని ఒక కండిషన్ తీసుకొని బ్రేక్ అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అని రాసుకున్నాం. ప్రింట్ అని ఎఫ్ ఫార్మాట్లో ఐ జే అని రాసుకున్నాం. ఇక్కడ నాకు ఏం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది, 2 1 ప్రింట్ అయింది, 3 1 ప్రింట్ అయింది. కానీ ఇక్కడ జే అనేది 2 అయినప్పుడు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. చూసారా? ఇక్కడ జే అనేది 2 అని రాసుకున్నాం, అంటే ఇక్కడ 1 2 3 అని ప్రింట్ అయింది మనకి. అంటే ఇది ఐ అన్నమాట, ఫస్ట్ లైన్లో ఉన్నది ఐ. ఈ తర్వాత జే. ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే 1 1 ప్రింట్ అవుతుంది, 2 1 ప్రింట్ అవుతుంది, 3 1 ప్రింట్ అవుతుంది. ఇక బ్రేక్ తీసి చెప్తాను మీకు. ఇక్కడ చూసారా 1 1 ప్రింట్ అయింది. మొత్తం అవుట్పుట్ చూసారు ఇక్కడ ఒకసారి. ఫస్ట్ ఇదంతా అయ్యి, తర్వాత 2, తర్వాత 3 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు బ్రేక్ పెడితే ఇక్కడ జే ఈక్వల్ టు 2 అనే కండిషన్ ఇచ్చుకొని బ్రేక్ పెట్టాం. సార్ అప్పుడు 1 2 3 ఇచ్చా లెఫ్ట్ ప్రింట్ అయ్యి కదా సార్? అది ఇది డౌటా చెప్పనా మళ్ళీ నేను? అంటే 1 2 3 లెఫ్ట్ సైడ్ ప్రింట్ అయ్యారు, ఇప్పుడేమో రైట్ సైడ్ ప్రింట్ అయ్యారు ఒకసారి. ఇదా ఇందాక అవుట్పుట్ అంటున్నారా, ఇదా అంటున్నారా? ఇదా ఇప్పుడు వన్స్ 1 2 3 లెఫ్ట్ రైట్ సైడ్ ప్రింట్ అయ్యా సార్. అవును. అక్కడ నార్మల్ గా అది పెట్టి చూస్తే లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది సార్. ఇది అంటున్నారా? ఐ మీన్ 1 2 3 ఇది అంటున్నారు మీరు? ఎస్ సార్. ఇది ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ జే ఈక్వల్ టు 2 అనేది ఇచ్చాం కాబట్టి కండిషన్ ఇక్కడ బ్రేక్ అయింది. మీకు చెప్తాను ఇక్కడ క్లారిటీగా. ఇక్కడ జే వాల్యూ ఎప్పుడైతే 2 అయిందో ఇక్కడ 2 అయింది కదా, ఇది ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 అయింది. ఓకేనా? ఈ 2 అనేది ఎప్పుడైతే అయిందో ఇది ప్రింట్ అవ్వలేదు మనకి, ఇది కూడా ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే బ్రేక్ అంటే ఇంకా ఆ లూపు ఆపేమని. సో ఇది ఐ వాల్యూ. ఇది ఐ వాల్యూ, ఇది జే వాల్యూ. జే వాల్యూ ఎప్పుడైతే 2 అయిందో అంటే ఫస్ట్ లూప్ చెప్తాను. ఫస్ట్ లూపు మనం ఏం రాసుకున్నాం? ఐ జే అని రాసుకున్నాం. ఐ ఎంత 1, జే ఎంత అయింది
1 అవుతుంది. ఫస్ట్ 1 అయినప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 2 అని. లేదు, తర్వాత ప్రింట్ అయింది. ఏమని ప్రింట్ అయింది? 1 అని ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ జేలోని తిరుగుతుంది అనమాట. ఐలోకి వెళ్ళకుండా జేలోనే లూప్ అవుతుంది. ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యగానే అప్పుడు ఐ అనేది మారుతుంది. ఇప్పుడు ఐ అనేది 1, జే ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ జే అనేది 2 అని రాసుకున్నాం కదా, బ్రేక్ అని చెప్పాం. బ్రేక్ అంటే ఏం చెప్పాను? ఆగిపోయి తర్వాత లూప్ ఆ లూప్ మొత్తం ఆగిపోతుందని చెప్పాను కదా. ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఈ జేలో లూప్ తిరిగింది కదా, ఒక లూప్ తిరిగింది. ఇంకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 1 to 4 ఇచ్చుకున్నాం. సో 1 to 3 లూప్స్ ఉంటాయి. ఈ లూప్స్లో జే వాల్యూ ఎప్పుడైతే 2 అయిందో ఈ 2 లూప్స్ ఆగిపోద్ది అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వకుండా. ఓన్లీ 1 లూప్ మాత్రమే ఉంటుంది. 1 ప్రింట్ అయింది. తర్వాత జే ఈక్వల్ టు ఎప్పుడైతే 2 అయిందో ఇది బ్రేక్ అయిపోద్ది. తర్వాత అప్పుడు మళ్ళీ ఐలోకి వెళ్తుంది సార్. అవును. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, జే ఈక్వల్ టు 3లో ఎందుకు వెళ్తా అని. బ్రేక్ అని రాసుకున్నాం కాబట్టి ఈ జే ఈక్వల్ టు 3లో వెళ్ళదు. ఓకేనా? ఇప్పుడు జే లూప్ మొత్తం బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకో లూప్ మనకి ఏముంది? ఐ లూప్ ఉంది. ఐ లూప్లో ఫస్ట్ లూప్ అయిపోయినట్టు. ఇప్పుడు ఐ వాల్యూ సెకండ్ అన్నమాట, సెకండ్ లూప్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు జే వాల్యూ ఎంత? 1 అవుతుంది. మళ్ళీ 1 అయినప్పుడు ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 2, 1 అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ జేలో లూప్ మళ్ళీ ఐ ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 2. ఇప్పుడు జే ఈక్వల్ టు 2 అయింది కాబట్టి ఇక్కడ ఏ రాసుకున్నాం? కండిషన్ రాసుకున్నాం, బ్రేక్ అని. ఈ 2, 3 1, 2, 3 ఉంటాయి కదా జే లూప్లో. ఈ 2 ప్రింట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, 3 లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఐ వాల్యూ అని మారుతుంది, మళ్ళీ ఐలోకి వెళ్తుంది. ఐ ఈక్వల్ టు 3 అవుతుంది. మళ్ళీ జే ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 1 అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 3, 1 అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ ఈక్వల్ టు 3, జే ఈక్వల్ టు 2. ఈ జే ఈక్వల్ టు 2 అయింది కాబట్టి ఇప్పుడు జేలో 1, 2, 3 లూప్స్ ఉంటాయి. 1 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత జే 2 కాబట్టి బ్రేక్ రాసుకున్నాం. 2, 3 లూప్స్ ప్రింట్ అవ్వవు. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. నెస్టెడ్ లూప్స్ అన్నమాట. నెస్టెడ్ లూప్స్లో మనం బ్రేక్ వాడుకున్నాం. ఈ ఫర్. ఇప్పుడు వైల్ వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రో అనేది 1 తీసుకున్నాం. ఇందాక ఐజే తీసుకున్నాం కదా, ఇక్కడ రో అని తీసుకున్నాం అంతే. తర్వాత వైల్ రో లెస్ దెన్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. తర్వాత ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, కాల్ ఈక్వల్ టు 1 అని, అంటే కాల్ అంటే కాలం అని. మళ్ళీ నెస్టెడ్ లూప్ తీసుకున్నాం, వైల్ కాలం లెస్ దెన్ ఈక్వల్ టు 3 అని. తర్వాత ప్రింట్ ఏం రాసుకున్నాం? రో అని రాసుకున్నాం. ఇక్కడ ఎండ్ అని ఎందుకు ఇచ్చారంటే, ఈ ఎండ్ అనేది ఎందుకంటే పక్కన ప్రింట్ అనేది ఎప్పుడు కూడా కొత్త లైన్లో, ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత కొత్త లైన్లోకి వెళ్ళిపోద్ది. ఈ ఎండ్ అనేది ఇస్తే ఇంకా పక్కన ప్రింట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత కోల్ ప్లస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చుకున్నాం. తర్వాత ప్రింట్ అని ఇచ్చుకున్నాం. ఈ ప్రింట్ అనేది కొత్త లైన్ అన్నమాట, కొత్త లైన్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ నాకు పక్కన వచ్చే చూసారా, ఈ ఎండ పెట్టడం వల్ల నాకు పక్కన వచ్చినాయి. ఒకవేళ ఈ ఎండ తీసాను అనుకోండి, నాకు స్ట్రైట్గా ప్రింట్ అవుతాయి. ఇలాగా 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 ఇలా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా అయిందో చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ రో ఈక్వల్ టు 1 అని రాసుకున్న తర్వాత 1 లెస్ దెన్ ఈక్వల్ టు 3 అంటే ఎన్ని లూప్స్ తిరుగుతుంది? ఇది 1, 2, 3 లూప్స్ తిరుగుతుంది. ఆ తర్వాత కాలం ఈక్వల్ టు 1, కాల్ లెస్ దెన్ ఈక్వల్ టు
3 ఇది కూడా 3 లూప్స్ తిరుగుతుంది. తిరిగిన తర్వాత నాకు ఏ రాసుకున్నాను కన్నా ప్రింట్ రో అని రాసుకున్నాను. రో అంటే ఎంత నాకు 1 రాసుకున్న తర్వాత ఎండ్ ఇచ్చుకున్నాను, అంటే ఇంకా పక్కన ప్రింట్ అవ్వని. తర్వాత కాలం ప్లస్ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మళ్ళీ ఈ లూప్లో మళ్ళీ తిరుగుతుంది. ఈ లూప్లో మళ్ళీ తిరిగి కాల్ 2 కాబట్టి ఇక్కడ 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని మళ్ళీ ప్రింట్ రో అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ రాస్తాను. ఫస్ట్ లూప్లో నాకు 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయినప్పుడు కాల్ అనేది 1, ప్రింట్ అనేది రో ప్రింట్ అయింది. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు మనం స్పేస్ ఇచ్చాము, స్పేస్ ఇచ్చి పక్కన ప్రింట్ అవ్వమని చెప్పాం. చెప్పిన తర్వాత కాల్ అనేది 2 అయింది. 2 అయింది కాబట్టి 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3, ఇది కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ ఏం చేసాం, ప్రింట్ రో అంటే ఎంత 1, మళ్ళీ 1 ప్రింట్ చేసాం. ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ స్పేస్ ఇచ్చుకొని నాకు పక్కన కావాలి అని చెప్పిన తర్వాత కాల్ మళ్ళీ 3 చేసుకున్నాం. 3 లెస్ దెన్ ఈక్వల్ టు 3, అదే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ రో అని మళ్ళీ 1 ఇచ్చుకున్నాం. సో 1 ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ కాల్ అనేది 4 అయింది. 4 అయినప్పుడు ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ పైకి వెళ్తుంది అనమాట. ఐ మీన్ ఈ బ్లాక్ అయిపోయింది కదా. ఈ బ్లాక్ అయిపోయిన తర్వాత ఈ కింద ఏమైతే ఉందో నెక్స్ట్ లైన్ అనమాట. ఈ ప్రింట్ అని ఇస్తే నాకు కర్సర్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఈ రో అనేది ఉంది కదా 1 ప్లస్ 1 అంటే 2 లెస్ దెన్ ఈక్వల్ టు 3, అలాగా 2 స్పేస్ 2 అని ప్రింట్ అవుతుంది. తర్వాత 3 ఇలా ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా? ఎస్ సార్. సో ఈరోజు ఇంతవరకే క్లాసు.